హాయ్ నమస్తే. ఈరోజు ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ which on dividing by 4, 6, 8, 12 and 16 leaves remainder 2 in each case. So options చూద్దాం. 46, B 50, C 48, D 56. సో లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం తీసుకుంటే యాక్చువల్గా 4, 6, 8, 12, 16కి 2 యాడ్ చేసేసి ఎల్సిఎం తీసుకున్న ఆన్సర్ వస్తుంది. లేదా బై ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకున్నా సరిపోతుంది. నేను బై ఆప్షన్ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో 50 తీసుకుందాం. 50 తీసుకుంటే 4తో ఎంత పోద్ది? 4 1s 4 2s అంతా 48. 4 12s are 48 అంటే రిమైనింగ్ 2 మిగిలింది రిమైండర్. ఓకేనా? 6 తోటి 6 8s are 48 2 మిగిలింది రిమైండర్. 8 తోటి 8 6 are 48 రిమైండర్ 2 మిగిలింది. 12 తోటి 12 4s are 48 2 రిమైండర్ మిగిలింది. 6 తోటి 16 3s are 48 సో రిమైండర్ 2 మిగిలింది. సో ఆప్షన్ బి. ఓకేనా? అలా చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 13 which on dividing by 4, 5, 6, 7 and 8 leaves remainder 2 in each case. Is ఓకేనా? సో 4 5 6 7 8కి లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నది అండ్ రిమైండర్ ఎంత వస్తుంది? 2 మిగలాలంట. 2 మిగలాలి. అలాగే 13కి మల్టిపుల్ అయి నెంబర్ అయ్యి ఉండాలంట. ఓకేనా? ఆప్షన్స్ చూసుకుందాం. ఏ 2520, బి 842, సి 2522, డి 840. ముందు 4కి 5కి 6కి 8కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం. ఓకేనా? 4కి 8 ఉంది కాబట్టి 4 అవసరం లేదు, ఎందుకంటే 8లో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి. సో 5 6 7 8కి నేను ఎల్సిఎం తీస్తున్నా. ఎల్సిఎం తీస్తే 2తో చేస్తున్నా. 5 డౌన్లో రాసుకున్నా. 2 3s are 7 రాసుకున్నా డౌన్లో. 2 4s are. ఓకేనా? నెక్స్ట్ ఏం మిగిలింది? 5 ఉంది. సో
మళ్ళీ దేంతో కామన్గా పోతుంది, దేంతో కామన్గా పోదు. ఓకేనా, దేంతో కామన్ పోదు కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఎం క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల 2 5s ఆర్ ఎంత 10, 10 3s ఆర్ 30, 30 7s ఆర్ 2 10. ఓకేనా, 2 10 4s ఆర్ ఎంత అవుతుంది 048, 840 అవుతుంది. ఓకేనా, 840 వచ్చింది కదా. ఎల్సిఎం ఎంత వస్తుంది 840. ఓకేనా, రిమైండర్ 2 మిగిలింది. ఓకేనా, 2 అంటే 842 అవ్వచ్చు ఆన్సర్. కానీ అది 13కి మల్టిపుల్ అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. 842 13తో డివిజిబుల్ అవుతుందా, 13తో డివిజిబుల్ కాదన్నమాట ఈ నెంబర్. ఓకేనా, కాబట్టి 840 కాదు, 842 కూడా కాదు, 2522 చూసుకుందాం. ఇది 13కి మల్టిపుల్ అయ్యిందనుకో అదే ఆన్సర్ అవుతుంది. 13తో ఎన్ని టైమ్స్ పోతుంది, 13 1s ఆర్ 13, తర్వాత ఇంకెంత 13 4s ఆర్ 52 సరిపోయింది. కాబట్టి 2522 అనేది ఆన్సర్. ఓకేనా, యాక్చువల్గా ఎల్సిఎం తీసుకోవాలి, 840 వస్తుంది, రిమైండర్ 2 కాబట్టి 842 వచ్చింది. 842 అయితే కానీ ఆ నెంబర్ అనేది 13కి మల్టిపుల్ నెంబర్ అయ్యి ఉందా కాదని అన్నాడు. లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 30 అన్నాడు. 13కి కూడా మల్టిపుల్ నెంబర్ అయ్యి ఉండాలి. మల్టిపుల్ నెంబర్ అయిందా, కాలేదు. కాబట్టి ఏ నెంబర్ అవుతుంది 2522 మాత్రమే మల్టిపుల్ నెంబర్ అవుతుంది. అండ్ ఆల్సో ఇదే నెంబరు దీనికి వీటికి కూడా ఎల్సిఎం సేమ్ నెంబర్ వస్తుంది. కాబట్టి 2522 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అర్థమైందని అనుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా ఒకసారి. 840 ఎల్సిఎం వచ్చింది కదా, 840కి మల్టిపుల్ నెంబర్ కూడా 2520 మల్టిపుల్ నెంబర్ అనమాట. ఓకేనా, 840కి ఓకేనా ఎంత పోతుంది, 4తో తీసుకోండి, 4 6 ఆర్ 24, 1 4 3s ఆర్, ఇక్కడ 4 2s ఆర్ 4 1s ఆర్ అయిపోయినా, 7 తోటి 7 3s ఆర్ 21, 7 3s ఆర్ 7 9s ఆర్ 3 1s ఆర్ 3 3s ఆర్. సో 840 అనేది 2520కి మల్టిపుల్ నెంబర్. ఓకేనా, అలా మల్టిపుల్ నెంబర్ అయ్యి ఉండాలి కాబట్టి 2520 తీసుకున్నా. ఓకేనా, రిమైండర్ 2 మిగలాలి కాబట్టి 2522 తీసుకున్నా. ఓకేనా, అర్థమైందిగా. అప్పుడు మాత్రమే 13కి మల్టిపుల్ నెంబర్ అవుతుంది. ఇది మల్టిపుల్ నెంబర్ కాలేదు, అందుకని తీసుకోలేదు 842. ఓకేనా, ఆన్సర్ 2522 ఆన్సర్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద least number which on dividing by 4 6 8 9 and leaves remainder 0 in each case. But when divided by 13
leaves remainder 7 knees. ఓకేనా? సో 4, 6, 8, 9 తోటి డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 రావాలి. 13తో చేస్తే 7 అనేది రిమైండర్ రావాలి. ఓకేనా? ఆప్షన్స్ చూసుకుందాం. ఏ 144, బి 72, సి 36, డి 85. 4తో తీసుకుందాం. ఓకేనా? 4తో తీసుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 4 1s are 4, 4 3s are సో 72. 4 13s are 0 వస్తుంది. ఓకేనా? 4 1s are 4, 4 8s are 32. ఓకేనా? 6తో తీసుకుందాం. 6 1s are 6, 6 2s are 12. ఓకేనా? 8 9s are 72, 9 8s are 72. ఓకేనా? 0 రిమైండర్ అన్నిటికీ వచ్చింది. 4తో వచ్చింది, 6తో వచ్చింది, 8తో వచ్చింది, 9తో వచ్చింది, 72కి. 13తో చేస్తే రిమైండర్ అంతా 7 రావాలి. ఓకేనా? 13తో చేస్తే ఎంత రావాలి రిమైండర్? 7, 72. 6 13 5s are 65. సో రిమైనింగ్ ఎంత ఉంది? 7 కదా. 65 ఒక 7 ఎంత అవుతుంది? 72. సరిపోయింది కదా. 7 వచ్చింది. 13తో చేస్తే 7 రిమైండర్ వచ్చింది. 4తో 6 తోటి 8 తోటి 9తో చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో 72. ఓకేనా? బై ఆప్షన్స్ నుంచి చేస్తే ఈజీగా ఉంటుంది. లేదంటే 4 6 8 9కి ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం ఓ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తోటి అదే ఆన్సర్ అవుతుంది. అది కూడా 72 వస్తుంది. ఓకేనా? అలా చేసే బదులు ఇలా చేస్తే త్వరగా అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The ratio of two numbers. The ratio of two numbers is 2:3, and their LCM is 150. Find the numbers. ఓకేనా? సో రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 అంట. ఎల్సిఎం అంతా 150. ఓకేనా? 150. 2 నెంబర్స్ ఇవే కదా. సో 3 2s are 6, 2s are 12, రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంది. 6 5s are 30, 25. ఓకేనా? 2:3 కదా. 25 2s are 25 3s are 50:75. ఓకేనా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. The LCM of two numbers is 2310, and their LCM, their HCF
their HCF is 30. If one number is one of the number is 210, then find the other number. ఈ కాన్సెప్ట్లో ఒక ఫార్ములా చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ కామా వై అనేది 2 నెంబర్స్ అనుకో, అయితే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా? ఇది మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు గుర్తొచ్చింది. 2 నెంబర్స్ ఎక్స్ కామా వై, ఇందులో 1 నెంబర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 210 ఇచ్చాడు. ఓకేనా? ఇంకొక నెంబరు తెలియదు అనుకోండి, వై. 210 ఇంటూ వై ఇది. ఓకేనా? ఎక్స్ కాదు ఇది, 210 ఇంటూ వై, లేదంటే 210 వై అనుకోండి. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 2310 ఇంటూ 30. 31 సార్ 30, 7 సార్ 270. ఓకేనా? వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 3 సార్ 21, 2 ఉండాలి. ఓకేనా? 7 3 సార్ 21, 3 30. అనదర్ నెంబర్ ఎంత? 330. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ the sum of two numbers is 528 and their HCF is 33. Find the possible number of pairs of such numbers. ఓకేనా? సో 2 నెంబర్స్ ఇచ్చాడంట. ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అయింది? 528 అయిందంట. హెచ్సిఎఫ్ ఎంత అయింది? 33 అయిందంట. పాసిబుల్ నెంబర్స్ ఏంటి అని అడుగుతుంది. ఓకేనా? 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 528. ఓకేనా? హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 33. 16 సార్ 528. ఓకేనా? 33 16 సార్ 6 3 సార్ 18, 6 3 సార్ 18, 3 1 సార్ 3, 18 ఒక 3 ఎంత? 21, 1 22. ఓకేనా? 3 1 సార్ 3, ఈ యొక్క 2 5 528. ఓకేనా? 33 16 సార్ 528. అంటే ఇప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ము 16 అవ్వాలంట. అలాంటి ఎన్ని పైర్స్ అవుతుంది? 4 ఇంటూ 4 16, అంటే 4 పైర్స్ నెంబర్స్ అంట. సో మొత్తం ఎన్ని రావాలి? 4 పైర్స్ అంటే 8 నెంబర్స్ రావాలి. ఓకేనా? ఆ 8 నెంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? 16 రావాలి సమ్ వస్తే. 1 ప్లస్ 15 ఎంత? 16. 2 ప్లస్
14 ఎంత 16. తర్వాత 3 ప్లస్ 13 ఎంత 16. 4 ప్లస్ 12 ఎంత 16. ఓకేనా. 5 ప్లస్ 11 ఎంత 16. 6 ప్లస్ 10 ఎంత 16. 7 ప్లస్ 9 ఎంత 16. 8 ప్లస్ 8 ఎంత 16. 4 4 8 వచ్చినాయి కదా. సో 4 పైర్స్ అనమాట. ఎన్ని పైర్స్ అని అడిగింది 4. ఆన్సర్ ఎంత 4 పైర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Find the least 5-digit number which is completely divisible by each of 12, 15, 18. ఓకేనా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూసుకుందాం. 10010, B 10015, C 10020, D 10080. ఓకేనా. కంప్లీట్లీకి డివిజిబుల్ అయ్యేవాలి 12 తోటి, 15 తోటి, 18 తోటి. ఓకేనా. నేను ఆప్షన్ డి అనుకుంటున్నా. ఎలానో చూద్దాం. 12 8 సార్ 12 8 సార్ ఎంత అవుతుంది 96. 4 ఉంది. ఓకేనా. 12 4 సార్ 48. కంప్లీట్గా డివిజిబుల్ అయింది. 15 తోటి 15 5 సార్ 15 6 సార్ ఎంత 15 6 సార్ 90. ఓకేనా. సో 10 ఉంది. ఓకేనా. 15 7 సార్ 105. 3 ఉంది. 15 2 సార్ 30. ఓకే. కంప్లీట్ డివిజిబుల్ అయింది 18 తోటి. 18 5 సార్ 90. 10 ఉంది. 18 6 సార్ 108. కంప్లీట్గా డివిజిబుల్ అయింది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈచ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈచ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ గ్రేటర్ than 30. ఓకేనా. ద HCF of these numbers is 13 and their LCM is 273. What will be the sum of these numbers.
ఓకేనా. 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ ఒకదానితో ఇంకోటి 13 డిఫరెన్స్ ఉంది. ఓకేనా. వాటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసరికి 13. ఓకేనా. ఎల్సిఎం వచ్చేసరికి 273. వాట్ విల్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్? ఓకేనా. ఎల్సిఎం అంతా, సో ఎల్సిఎం ఈక్వల్ టు ఏబిఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా. 273. ఓకేనా. ఆ నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 13. సో 273కి 13 మల్టిపుల్ నెంబరే కదా. 13 ఇస్తే ఎంత వస్తుంది? 273. 273కి 13 వేస్తే ఎంత వస్తుంది? 13 ఎన్ని టైమ్స్ పోతుంది? 13 1 సార్ 13, 13 2 సార్ 26, 2 సార్ 26, 1 ఉంటుంది. 13 1 సార్ 13, 21. ఓకేనా. ఎంత వస్తుంది? 21. 21 ఎలా రాయొచ్చు? 7 3 సార్ రాయొచ్చుగా. 7 3 సార్ ఎంత అవుతుంది? 21. ఓకేనా. సో 21. సో ఆ నెంబర్ ఏంటి? ఆ నెంబర్స్ ఏంటి? ఆ నెంబర్స్ ఏమని అడిగాడు? వాట్ విల్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్? ఆ నెంబర్స్ 7,3 అనుకుంటే నేను ఆ సమ్ కావాలన్నాడు. సమ్ కావాలంటే ఏం చేయాలి? 7 + 3 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 13. అప్పుడు 10 13 10 10 13 10 10 సార్ ఎంత? 130. ఓకేనా. సమ్ ఇది. ఓకేనా. సమ్ ఈక్వల్ టు 130. అర్థమైంది కదా. 13 21 టైమ్స్ పోయింది. ఓకేనా. 21ని ఎలా రాసుకోవాలి? 2 నెంబర్స్ ఉన్నాడు కాబట్టి 2 నెంబర్లుగా రాసుకోవాలి. 7 3 సార్ అది మల్టిపుల్ నెంబర్ అయ్యి ఉండాలి. ఓకేనా. 3కి మల్టిపుల్లే, 7కి మల్టిపుల్లే కాబట్టి నేను 7 3 సార్ 21 రాసుకున్నా. సో సమ్ అడిగాడు కాబట్టి 7 + 3 హెచ్సిఎఫ్ ఎంత? 13. సో 130. ఓకేనా. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద LCM of two numbers is 2 numbers is 12 times of their HCF and the sum of HCF and LCM is 403. If one of the number is 93, then find the other number ఎంత? LCM ఆఫ్ 2 నెంబర్స్. సో LCM వచ్చేసరికి ఆ 2 నెంబర్స్ యొక్క 12 టైమ్స్ ఆఫ్ దేర్ HCF. LCM ఈక్వల్ టు 12 టైమ్స్ ఆఫ్ HCF అంట. సో HCF అండ్ LCM ఈజ్ 403 అంట. ఓకేనా. LCM ప్లస్ HCF ఈక్వల్ టు 403 అన్నాడు. 1 LCM ఈక్వల్ టు 12 HCF కదా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం.
సో 12 ఈ యొక్క 13 ఎల్సిఎం ప్లేస్లో నేను 12 HCF ప్లస్ HCF ఈక్వల్ టు ఎంత అవుతుంది 403. 13 HCF ఈక్వల్ టు 403 బై 13. ఎన్ని టైమ్స్ పోతుంది? 13తో ఎన్ని టైమ్స్ పోతుంది? 31 టైమ్స్ పోతుంది. 13 3s are 39, 1 ఉంటుంది. 31s are 13. ఓకేనా? 13 3s are 39, 1 ఉంటుంది. 13 1s are 13. సో 31 అంట. 31 వచ్చింది కదా. ఇంకేమని అడిగాడు? వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 93. దెన్ ద ఫైండ్ ఆఫ్ అదర్ నెంబర్. అదర్ నెంబర్ అడిగింది కదా. సో 31 ఎన్ని ఎల్సిఎం ఎంత ఉంది? 12 టైమ్స్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. 12 టైమ్స్ అన్నాడు. 1 హెచ్సిఎఫ్ వచ్చేసరికి 31 12 టైమ్స్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం ఈక్వల్ టు 12 ఇంటూ 31 ఎంత అవుతుంది? 12 31 సార్ ఎంత అవుతుంది? 372 అవుతుంది. ఓకేనా? 31 12 2 1s are 2 6 1 ఎంత? 7 3 1s are 3 వచ్చింది కదా. ఓకే 372. ఇప్పుడు ఎల్సిఎం వచ్చింది, హెచ్సిఎఫ్ వచ్చింది. సో 2 నెంబర్స్ తీసుకుందాం. 93 అనదర్ నెంబర్, వేరే నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? ఎల్సిఎం ఎంత? 372 ఇంటూ హెచ్సిఎఫ్ 31. 31 1s are 31 3s are 93. ఓకేనా? 3తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s are 3 2s are 3 4s are. అనదర్ నెంబర్ వచ్చేసరికి 124. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The traffic lights of 3 different crossings changes in 48, 72, 108 seconds respectively. If they changes together at 8:20, then they change together at 8:20కి ఒక్కొక్క స్ట్రీట్ లైట్ అనేది 48 సెకండ్స్కి 72 సెకండ్స్కి 108 సెకండ్స్కి బ్లింక్ అవుతుంది. సో అన్నీ కలిసి ఒకేసారి 8:20కి బ్లింక్ అయినాయి. నెక్స్ట్ టైము ఏ టైంకి ఒకేసారి బ్లింక్ అవుతాయి అనేది క్వశ్చన్. ఓకేనా? సో 48, 72, 108 ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీసేస్తే 12 4s are 48, 12 6s are 72, 12 9s are 108.
2 2తో తీస్తే 2 2s are 2 3s are 9 డౌన్లో రాసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ 3తో తీసుకుంటున్నా. 2 డౌన్లో రాసుకున్నా. 3 1s are 3 3s are ఇంకా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 3 1s are 3 3 2s are 6 6 3s are 18 18 2s are 36 36 12s are 36 12s are ఎంత అండి? 36 12s are 432 432 సెకండ్స్ అవర్స్లోకి మార్చుకుంటే ఇది 432/60 432/60. సో 60 వేస్తే ఎంత వస్తుంది? 7.20 అంటే 7 minutes 20 seconds. మొత్తం 432 seconds అనమాట. మినిట్స్లోకి మార్చుకుంటే 720 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎంత ఏ టైంకి మిగిలిన బ్లింక్ అవుతాయి? 720 + 7.20 అప్పుడు 8 8 27 20కి అన్నీ ఒకేసారి బ్లింక్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అర్థమైంది కదా. ఎల్సిఎం తీసుకున్నా 432 seconds వచ్చింది. దాన్ని మినిట్స్లో మార్చుకున్నా 720. ఓకేనా. సో 8 27 20కి అన్నీ ఒకేసారి మళ్ళీ బ్లింక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. The capacity of two vessels is 120 and 56 liters. Find the capacity of the vessel which can be completely filled by the oil of the two drums. ఓకేనా. 2 వెజిల్స్ ఉన్నాయంట. 2 వెజిల్స్ 120 liters ఒకటి 56 liters. ఆ రెండింటితోటి కంప్లీట్లీగా డివిజిబుల్ అయ్యే 1 వెజిల్ని ఒక డ్రమ్లో 2 వెజిల్స్ నుంచి కంప్లీట్గా డివిజిబుల్ అంటే 20 liters ఒక 10 అనుకోండి. 56 liters ఒకటి పడుతుంది. 2 వెజిల్స్ నుంచి 1 వెజిల్కి తోటి కంప్లీట్గా 1 వెజిల్ కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అంటే కంప్లీట్గా నిండాలన్నమాట, ఫిల్ చేయాలన్నమాట. 1 వెజిల్లో ఈ 2 వెజిల్స్ నుంచి కంప్లీట్గా ఫిల్ చేయాలన్నమాట. ఆ వెజిల్ కెపాసిటీ ఎంత ఉంటుంది అని అన్నమాట. ఆప్షన్స్ ఏ 7850 cc, B 9500 cc, C 8300 cc, D 7500 cc. ఓకేనా. సో 120 ఒకటి 56 HCF తీసుకోవాలి. ఎందుకంటే 2 వెజిల్స్ నుంచి 1 వెజిల్ కంప్లీట్గా ఫిల్ చేయాలి కాబట్టి ఓన్లీ HCF మాత్రమే అవుతుంది. ఓకేనా. HCF తీసుకుంటున్నా. HCF తీసుకుంటే ఎంత అవుతుంది? 8తో తీసుకుంటున్నా. 8 15s are 120, 8 7s are 56,
సెకండ్ టైం పోతుందా? పోదు. ఇంకా సో హెచ్సిఎఫ్ ఎంత? 8 మాత్రమే. సో 8తో మల్టిపుల్ నెంబర్ ఏముంది? 8000 ఉంది. ఓకేనా? సో ఆన్సర్ 8000 సిసి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసరికి ద హెచ్సిఎఫ్ అండ్ LCM of the numbers 77, 99, x. X is 11 and 3, 4, 6, 5 respectively. The minimum value of x is options A 11, B 55, C 45, D 35. సో 3 నెంబర్స్ ఇచ్చాడంట. 77, 99, x 3 నెంబర్స్. వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వచ్చేసరికి 11 హెచ్సిఎఫ్ అవుతుంది, ఎల్సిఎం 3, 4, 6, 5 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంత? 11. ఇచ్చిన ఆప్షన్స్లలో 11కి మల్టిపుల్ నెంబర్ ఏముంది? కేవలం 55 మాత్రమే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది, బి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The length and breadth rectangular surface. Rectangular surface is 25.42 and 17.98 meters respectively. Find the maximum size of the maximum side of the square tiles so that it can completely cover the surface. ఓకేనా? ఒక రెక్టాంగిల్ ప్లేస్ అనేది ఉంది. ఆ ప్లేస్లో సో లెంత్ వచ్చేసరికి 25.42, బెర్త్ వచ్చేసరికి 17.98. అలాంటి ఈ రెక్టాంగులర్ సర్ఫేస్లో ఎన్ని టైల్స్ అనేది ఫిల్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకేనా? సో పాయింట్లు అనేది డిజిట్స్ అనే డెసిమల్ నార్మల్ నెంబర్స్ రాసుకుంటున్నాను, డెసిమల్ వాల్యూస్ని. ఓకేనా? 1798, 2542. ఓకేనా? చేస్తే 1798. రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 744. మళ్ళీ సో 1798.
సో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 1488. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 310. 310 మళ్ళీ 744 చేయాలి. చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 620. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 124 మిగులుతుంది. 310 అని మళ్ళీ చేస్తే 2 టైమ్స్ పోతుంది. సో 248. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 62. 124ని మళ్ళీ 2 టైమ్స్ పోతుంది. 124 అంటే 62 అంటే 0.62 మీటర్స్ ఉండాలి అన్నమాట. అర్థమైంది కదా? ఎన్ని స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ అవుతుంది? సైడ్ ఎంత ఉంటుంది? 0.62 ఉండాలి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.